ఏ రీతిగా మనల్ని సంధిస్తున్నాడో మనం గతించిన కొన్ని దినాల నుంచి మనం వింటున్నాం. ఎప్పుడైతే మరి తండ్రికి ఉన్న ఆలోచన ఏంటంటే నా పిల్లలు నా కొరకు బ్రతకాలి, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా నాకు అనుసంధానం ఉండాలని తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎప్పుడైతే మనసులో దేవుల్లో ఉందో, ఆ దేవుని కొరకు బ్రతకకుండా సాతాను మనపైన తనకు దక్కాల్సిన పిల్లల్ని దక్కకుండా సాతాను తన కుయుక్తుల చేత, తన తంత్రాల చేత మనం పడగొట్టడానికి ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడి యొక్క తంత్రాలని మనం గుర్తుపెడుతున్నాం. మంత్రాలు కాదయ్యా తంత్రాలు అనే విషయాన్ని కూడా బైబిల్లో ఎంతో చక్కగా చెప్తుంది. గతించిన దినాల్లో ఏ రీతిగా మనుషులపై వాడి ప్రభావం ఉంటుందో మనం చూసాం. అలాగే పిల్లల చాలా మంది చాలా క్రైస్తవ్యంలో నేటి తరంలో చూసినట్లయితే పిల్లల సంఘానికి రావాలనుకుంటారు, సావస్సులో ఉండాలనుకుంటాం, రాలేకపోతారు. బైబిల్ని చదవాలనుకుంటాం, చదవలేకపోతాం. పాట పాడాలనుకుంటాం, పాడలేకపోతాం. వాక్యాన్ని చెప్పాలనుకుంటాం, వాక్యాన్ని చదవాలనుకుంటాం, అది కూడా మనం చేయలేకపోతాం. మనకు ఒక్కోసారి ఏంటంటే ఆ మనోవేదన ఏంటంటే నేను చక్కగా పాడాలని ఉంది, చక్కగా సాక్ష్యం చెప్పాలని ఉంది, దేవుని గురించి మాటలు ప్రార్థించాలని ఉంది, దేవునికి మొరపెట్టుకోవాలని ఉంది. అయినప్పటికీ నేను చేయలేకపోతున్నాను. నాకు ఏమైందనే సందేహం మనుషులో ఉంటుంది, పిల్లలు ఓ విశ్వాసంలో ఉంటుంది. అయ్యా నిజంగా నేను ప్రార్థించాలనుకున్నాను కానీ నేను ప్రార్థించలేకపోతున్నాను. నా భయం, ఒక భీతి నా మనసులో, నా శరీరంలో వచ్చిన వెంటనే నేను పడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. ఈ సంవత్సరమైన వాక్యాన్ని చదవాలనుకుంది, బైబిల్ కంప్లీట్ చేయాలనుకున్నాను, అయినప్పటికీ నేను చేయలేకపోతున్నాను. ఎంతో మంది మాట్లాడే వాక్యం వింటాం. నిజంగా ఒక విశ్వాసని, ఒక సహోదరిని మనం నిందించే ముందు ఎందుకు ఆత్మీయంగా లేదు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతుంది, ఎందుకు వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నా అనే ముందు పిల్లల ఈ రెండింటికి మధ్య గొప్ప విషయం ఉంది పిల్లల. దేవుడు ఎలాగైతే తన కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాడో, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా అపవాదం కూడా దేవుడికి దక్కకుండా ఆ మధ్యన ఎన్నో విధమైన కుతంత్రాలు మనపైన ప్రయోగిస్తుంది. నిజంగా దేవుడికి ఉన్న ఆలోచన ఏంటంటే నేను వారితో ఉండాలి, వారిని బలపరచాలి, వారి యొక్క ఆలోచనలను, స్థితిగతులను, ప్రతి మాట అది నా కొరకే ఉండాలి. వాడు పడుకున్నా లేచినా నా గురించి ఆలోచించాలి, నా చిత్తాన్ని నెరవేర్చాలి, వాడి సన్నిధానంలో ఇంకొకరికి మాదిరిగానే ఉండాలి, వాక్యాన్ని ప్రకటించాలి, చక్కగా దేవుని మాటలు అందించాలి, చక్కగా ప్రార్థించాలి, ఒక విశ్వాసానికి ఒక మాదిరిగా జీవితాన్ని వాడి ఆత్మ జీవితంలో ఫలవంతంగా ఉండాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంటే అపవాది దేవునికి దక్కకుండా మనసులో మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఇది చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతాం. మనం రావాలనుకుంటాం, రాలేకపోతాం. అపవాది తన కుయుక్తులతో మాట్లాడుతుంది. మనం తప్పు చేసే ప్రతిసారి మన అంతరంగంలో మన ఆత్మ ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది, వద్దయ్యా ఇది తప్పయ్యా తప్పయ్యా మనం చెప్తూనే ఉంటుంది, కానీ దాన్ని చేసేస్తాం. పిల్లలు రెండు రకాలుగా, రెండు శక్తుల మధ్య మనం ఎప్పుడు నగిలిపోతున్నాం. పిల్లలు సంఘంకి వచ్చిన వెంటనే మనం నిలబడాలనుకుంటాం కానీ అది మనం నిలబెట్టలేదు. పిల్లలు నిజంగా ఒక విశ్వాసం గురించి మనం ఆలోచిస్తే పిల్లల ఆత్మ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎందుకు ఎదగలేకపోతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు ఆలోచిస్తే పిల్లల మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అపవాది తన కుయుక్తి చేత, తన తంత్రాల చేత మనిషిని పడగొట్టడానికి, దేవునికి దక్కాల్సిన వారిని దక్కకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. పిల్లల నిజంగా ఆలోచిస్తే పిల్లల మరి ఇంత జరుగుతుంది కదా, ఆ పరమాత్మని మన కన్నతండ్రి మరి దీనిపైన ఎలా స్పందించడం, ఎలాంటి యాక్షన్ తీసుకోవడం, మనకు సహకార్యం ఉండడం, అని అనాది కాలం మొదలుకొని, ఆదమవలు సృష్టించిన కాలం మొదలుకొని మనం ప్రవేశపెట్టినప్పుడు యథార్థవంతులుగా ప్రవేశపెట్టాడు కదా. మరి ఆ కాలం అయిపోయిన తర్వాత మరి ఎందుకు మనల్ని విడిచిపెట్టేశాడు? మరి ఆయన పరలోకంలో ఉంటూ మనల్ని ఈ భూమి పైన మనం ఎందుకు ఇలా వదిలిపెట్టేశాడు? మరి ఆయన మనల్ని పట్టించుకోవచ్చు కదా, ఆలోచన రావచ్చు కదా మన మనిషిని. సాతానేమో ఎన్నో కుయుక్తుల చేత దేవుడికి దక్కకుండా, దేవుడికి సావసం రాకుండా, సహోదరులతో కలిసి ఉండలేకుండా, ఒక ప్రార్థనలో పాల్గొనకుండా, వాక్యాన్ని చదవకుండా, పాటలు పాడలేకుండా ఇలా చేస్తున్నప్పుడు మన దేవుడు కనీసం ఆ మాటని ఆలోచించడం మన గురించి. నిజంగా ఆలోచిస్తే పిల్లల ఆదిలో ఆదామవలు చేసిన తర్వాత ప్రతి సండే వేళ సాయంకాలంలో వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. పిల్లల ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చేసాడో మానవునికి దేవుడికి దూరం పెరిగిపోయింది. పిల్లల నిజంగా మానవునికి దూరం పెరిగిపోయిన తర్వాత మరి దేవుడు మరి వదిలేశాడు పిల్లల్ని. అక్కర్లేదు, నాకు అవసరం లేదు, వదిలేశాడు. కానీ బైబిల్ గ్రంథంలో అమూల్యమైన మాటలు ఉన్నాయి. పిల్లలు ప్రతిసారి ఆయన మన వెన్నంటి ఉండి వెండి తట్టుకు ప్రతి దాంట్లో ముందు నడిపిస్తున్న పిల్లలతో నేను ఉండాలి. ఇవి సరైన వార్తలు బ్రతకండి అయ్యా నేను ఎంతో మందితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. పిల్లలు అంతేకాదు ఆయన పరలోకంలో ఉండడానికి కాదు, పిల్లలు వాక్కు ద్వారా, మాట ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినట్టుగా చూస్తాం. పిల్లలు ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద పడేసాడు, మనం పట్టించుకోలేదని మాట కాదు. పిల్లలు ఇంకా మనం ఆలోచిస్తే ఆయన ఆ పరలోకాన్ని అక్కడ
ఇక్కడ ఉన్న మాటే కాకుండా ఆయన భూమి మీదకి వచ్చి కొన్ని మాటలు భక్తుల ద్వారా సెలవించిన మాటలు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. అందులో భాగంగా నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి ఒక వర్షాన్ని చూసినట్లయితే కదా, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి ఒక వర్షం. సరిపోతుంది. ఈ మాట బాగా తెలుసు కదా. ఆయన మామ దగ్గర ఇక్కడ నుంచి ఐగుప్తు నుంచి వెళ్ళిపోయి మామ దగ్గరికి పారిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకుని మామ దగ్గర ఉంటూ మందను కాస్తున్నాడు. ఆ మందను కాసే సమయంలో అరణ్యంలో అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. మరి నిజంగా ఈ పర్వతానికి దేవుని పర్వతం అనే ఒక పేరు వచ్చేసింది పిల్లలు. మరి ఆయన పరలోకంలో ఉంటాడు కదా, మరి మనుషులు పట్టించుకోవట్లేదనే సందేహం వచ్చినట్లయితే పిల్లల, నేను దూరంగా ఉండేవాడిని కాను, నేను ఎప్పుడు వెన్నట్టి ఉండేవాడిని. నేను అక్కడ ఉన్నానని ప్రపంచం ఒక వైపుగా చూసింది, నేను పట్టించుకోవట్లేదని ప్రపంచం అనుకునేమో. ఆ రోజు నేను మాట్లాడి వెళ్తుండే వాడిని తప్పు చేసిన ప్రతి క్షణంలో ఒక ఆ క్షణంలో నేను వాడిని విడిచిపెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఆదామని ఆ తోటను వదిలిపెట్టాల్సిన సందర్భం వచ్చింది. అయినప్పటికీ నా భక్తులతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఆ ఒక్క దినాన్ని పర్వతానికి రాబోయే మోషే, నువ్వు రా, నాతో 40 దినానికి రెండు, నేను నీకు మాటలు ఇస్తాను, దేవుని ఆజ్ఞలు ఇస్తానని మోషే పిలిచిన సందర్భం మనం చూస్తాం పిల్లలు. ఆ పర్వతమే దేవుని పర్వతంగా పిలవడం పిల్లలు. అక్కడ ఉంటాను, నేను ఎవరితోనైతే మాట్లాడాలనుకుంటున్నాయో ఇక్కడికి వచ్చినట్లయితే నేను మాట్లాడతానని ఆ స్థలానికి పేరు పెట్టారు పిల్లలు, దేవుని పర్వతం. అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని ప్రత్యక్షత ఉంటుంది. అక్కడికి వచ్చేవారు ప్రతివాడు భయపడతాడు. దేవుని సన్నిధి అక్కడ ఉందని ప్రపంచానికి ఆనాడు ఇశ్రాయేలు జనంగా కూడా దేవుడు తెలియజేశారు పిల్లలు. ఇంకా మరి ఆయన పర్వతం మీదే ఉండడం కాదు పిల్లలు, ఇంకా మాట్లాడుతూ చూసినట్లయితే 8వ వర్షం ఉండడం పిల్లలు. 8వ వర్షం వారిని విడిపించినప్పుడు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు అంటున్నాడు పిల్లలు. నిజంగా ఇశ్రాయేలుకు మొర విని వారి కష్టాన్ని బాధలు విన్న వెంటనే దేవుడు కలిగిపోయాడు పిల్లలు. నేను నడిపించాలనుకున్నాను వారిని నడిపించాలనుకున్నాను. ఈ పర్వతం మీదకి వచ్చేసాను. పర్వతంతో కాదు, వారితో పాటు వెన్నంటి ఉండి నేను నడిపించాలని పరిశుద్ధంగా తెలియజేస్తుంది పిల్లలు. నిజంగా అలా పర్వతం మీద ఆయన గొప్పతనం రాను సమాజంలో చూస్తుంది కదా. దావీదు గారు వచ్చే తరంలోకి గుడారంలోకి మారిపోయింది. ఆయన దేవుని యొక్క సన్నిధి గుడారంలోకి మారిపోయింది. గుడారంలో ఉంటున్నాడంటే దేవుడు అని ఆయన ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. ఆయన సన్నిధి పర్వతం మీదే కాదు, ఆయన ప్రత్యక్షత ఆ సముద్రంలోనే కాదు, గుడారంలోకి వచ్చింది. గుడారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రసన్నత దేవుని మందిరంలోకి తీసుకురావాలని దావీదు దేవుని కట్టడానికి ఉద్దేశించాడు. సొలొమోను కట్టిన తదనంతరము దేవుడికి ఇలా ఈ రీతిగా ప్రార్థన చేస్తాను, అయ్యా సకల జనులు సకల ప్రజలు ఎవరైతే తమ తప్పులు తెలుసుకుని నీ మందిరానికి వచ్చి సాగిలపడి నమస్కరిస్తారో, వారి తప్పులు దిద్దుకోవడానికి నీ ఎదుట ప్రార్థిస్తారో, వారి మొర విని దయచేసి నీ ప్రసన్నత వారిని నుంచి వారి పాపాలు క్షమించు, ఏ రోగమైనప్పటికీ, ఏ బాధమైనప్పటికీ, ఏ కష్టమైనప్పటికీ వారిని తీసివేయని సొలొమోను ప్రార్థన చేస్తారు. అప్పుడు సొలొమోను గురించి అంటాడు, ఆ దేవుని గురించి అంటాడు, నా సన్నిధి, నీ ప్రసన్నత ఈ మందిరంలో నేను ఉంచుతాను, ఈ మందిరంలో నా ప్రసన్నత ఉంటుంది, నేను సాక్షాత్ నా మనసు నేను నిలుపుతానని సొలొమోనుతో మాటిస్తాను పిల్లలు. అప్పటి నుంచి ఆయన ప్రసన్నత దేవాలయం నుంచి, మందసంలో నుంచి దేవాలయంలోకి వచ్చింది పిల్లలు. పరలోకంలో ఉండడానికి గొప్పగా ఆలోచిస్తున్నారు, నన్ను వదిలిపెట్టేసాడని అనుకున్నాం దేవుని గురించి. ఆయన పరలోకంలో ఉండేది కాదు, సాయంకాలం ఆదమవలతో మాట్లాడిన దేవుడి పిల్లలు. ఎక్కడైనా పిల్లలు పడిపోతారని ఆయన వెన్నట్టు నడిపించిన దేవుడి పిల్లలు. అంతేకాదు పిల్లలు, అక్కడ నుంచి పర్వతం మీదకి వచ్చింది ఆయన ప్రసన్నత. అది దేవుని పర్వతంగా పిలవడింది. అంతేకాదు మందసంలోకి వచ్చేసాడు, దేరాల్లోకి వచ్చేసాడు. మీరు మంచి స్థలంలో ఉన్నా ఈయన దేరాలో ఉంటారు, నాకంటూ ఒక స్థలం నిర్మించండి ఏ రోజు చెప్పకపోయినా ఆ స్థలంలో ఉన్నాడు పిల్లలు. అంతేకాదు దేవాలయంలోకి వచ్చింది, యెరూషలేము దేవాలయం తన ప్రసన్నతను దేవుడు ఉంచాడు పిల్లలు. కానీ తరాలు మారుతున్న కొద్ది పిల్లల, తరాలు మారుతున్న కొద్ది యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట చూద్దాం పిల్లలు. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించివి కానీ ఆరాధింపవలసిన స్థలము అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము దేవాలయంలోనైనను మీరు తండ్రిని
దేవాలయంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత కూడా అక్కడ ఆరాధించడం తండ్రిని అంటే మరి ఆయన ఎక్కడికి ఉండాలనుకుంటున్నాడు పిల్లలు? ఏ విధంగా స్థలాన్ని మార్చాలనుకుంటున్నాడు? పరలోకాల నుంచి ఆయన ప్రసన్నత కనబడుతుంది, ఆయన అక్కడ ఉంటున్నాడని మనకు తెలుసు. ఆయన వాక్కును, ఆయన పరిశుద్ధతను ఎక్కడ ఉంచాడు? పర్వతం మీద ఉంచాడు. దేవుని పర్వతంగా పిలవబడి అక్కడ నుంచి మందసంలోకి తీసుకొచ్చేసాడు, దేరాల్లోకి తీసుకొచ్చేసాడు. అక్కడ నుంచి యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా నేను ఉంటానని సొలొమోనుతో అంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ వయసు చెప్తున్నామా, ఆ పర్వతం మీదను యెరూషలేము దేవాలయంలో తండ్రిని ఆరాధించాడు. ఆ కాలం వచ్చే ఉన్నది అని చెప్తున్నాడు. మరి ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు? ఈ స్థలాలు కాదు, ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు? చూద్దాం. ఆమె 2 కొరింథీయులు 6వ అధ్యాయం 18వ వచనంలో పిల్లలు 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సంతమిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉండును. ఇంకా గీతికి చూడండి పిల్లలు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. పిల్లలు అర్థమవుతుంది కదా పిల్లలు? ఎప్పుడైతే నేను మనుషులు ప్రవేశపెట్టానో అందరితో నా పని అయిపోయిందని దేవుడు ఎప్పుడు అనుకోలేదు పిల్లలు. ఈ మానవ సంగ్రామంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి మనల్ని విడుదల చేయాలని దేవుడు ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పిల్లలు. ఒకనొక దినాన పర్వతం మీదకి వచ్చేసాడు. ఆయన ప్రసన్నత పర్వతం మీద వచ్చాడు, ఆయన పరిశుద్ధత పర్వతం మీద వచ్చేసాడు. అక్కడి నుంచి మందసానికి వచ్చేసాడు, దేరాల్లోకి వచ్చేసాడు. ఈ దేవుని యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత నా ప్రసన్నత నిలుపుతాను, సొలొమోనయ్య నిలుపుతాను. ఎవరైతే సాగిలపడిన సన్నిధిని మోకరిస్తారో ఇది దేవుని సన్నిధిగా ప్రపంచమే గుర్తిరుగుతుందని సొలొమోనుకు వాగ్దానం చేశాడు పిల్లలు. అంతటితో కాకుండా నేను అక్కడ ఉండదలుచుకోలేదయ్యా, నేను ఉండాల్సిన స్థలం అది కాదు, నేను మనుషుల్లోకి వస్తాను, మీరు నా కుమారులను కుమార్తెలు కనుక మీలోకి వచ్చి నేను సంచరిస్తానని దేవుడు తన స్థాయిని తగ్గించుకుని మన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం పిల్లలు. ఎప్పుడైనా ఒక అధికారిని చూసారా పిల్లలు? ఒక ఎంప్లాయీని చూసారు, గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను కలెక్టర్ కానీ ఏమైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక చిన్న క్లర్క్ కానీ ఏదేమైనా కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో ఎలా ఉంటుంది? పిల్లలు వచ్చారు అనుకోండి, పిల్లలు ఆడుతున్న డాడీ వచ్చారంటే డాడీ నేను ఎక్కేస్తాను. వాళ్ళ పిల్లలు అక్కడ కూర్చున్నారు, వాళ్ళతో పాటు వచ్చి కూర్చొని ఆడుతూ ఉంటారు. లేదుగా నేను ఒక కలెక్టర్ కదా, నేను ఎమ్మెల్యే కదా, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను అక్కడే కూర్చుంటానని అనుకోండి. ఎప్పుడైనా చూసారు? మనం కూడా మన పిల్లలు ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళతో పాటు వాళ్ళు కింద కూర్చుంటే కింద కూర్చుంటారు, వాడు బెడ్ పైన ఉంటే మనం బెడ్ పైన ఆడుకుంటాం. వాళ్ళు ఏ రీతిగా ఉంటే వాళ్ళతో పాటు అలా కలిసిపోతాం. దేవుడు కూడా అదే అనుకుంటారు. తన స్థాయిని గొప్పతనాన్ని ప్రజల దగ్గర పిల్లల దగ్గర చూపించాలనుకోలేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దయ్యా, నేను విడిచిపెట్టదని మీరు అనుకోవద్దు. మీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీ మూల ప్రతిదీ కూడా నా దగ్గరికి వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను అనుకున్నాను. ఇక మీలో ఉండి నేను సంచరించాలనుకున్నాను. ఈ స్థలాన్ని చూడద్దు, ఆలయాన్ని చూడద్దు, పర్వతాన్ని చూడద్దు, గుడారాన్ని చూడద్దు, మందసాన్ని చూడద్దు. ఇప్పుడు మీతో పాటు నేను ఉంటాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఇది ఇలా ఉంటే ప్రేరణ, ఇది ఇలా ఉంటే ఏమైందో చూడండి ప్రియులు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 చూడండి పిల్లలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-44 వర్షం. పవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకొచ్చు నీరులను చూడ తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరిని లేక అది ఆ ఇంట ఎవరినూ లేక చూసి అది ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి చెడ్డమైన మరి 7 దయ్యం తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములు వెంటబెట్టుకుని వచ్చును. అవి దాన్ని ప్రవేశించి అక్కడే కాపురమును. అందుచేత ఆ మనుషుని కనపడ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవిస్తుంది. అర్థమవుతున్న పిల్లలు, మాటకు అర్థమవుతున్న పిల్లలు, దేవుడేమో వాళ్ళకి వచ్చి నేను సంచరిస్తాను అంటున్నాడు. తన హృదయంలో నేను ఉంటాను, వారు కనుక నాకు స్థానం ఇస్తే వాళ్ళ హృదయంలో ఉండి నేను సంచరిస్తాను అంటున్నాడు. కానీ అపవిత్రాత్మ చూడండి ప్రియులారా, అపవిత్రాత్మ చూడండి. కట్టుకున్న నివాసము దేవునిది, ఏర్పరచుకున్న మనిషి దేవుని వాడు. నరుని నిర్మించిన తర్వాత ఆ నిర్మాణం, ఆ ప్రక్రియ అంతా దేవుంది. ఉండాల్సిన స్థానం దేవుంది కదా. ఆ దేవుడు అంటున్నాడు, నేను నా పిల్లలు కదా, నేను వాళ్ళలోకి వచ్చి నివసిస్తాను. జీవం గల దేవుని ఆలయం అని నేనే అందులో ఉంటాను, వాళ్ళతో ఉంటాను, కలిసి ఉంటాను, అందులో సంచరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే అపవిత్రాత్మ చూశాను పిల్లలు. అది వచ్చంట, అది ఊడ్చి అమరి ఉంటే చూచంట మరి 7 చెడ్డమైన ఆ దయ్యం తీసుకొని వచ్చి దాంట్లో కాపురం ఉంటుందంట పిల్లలు. ఇది ఎవరి సొమ్మంటారు?
ఎవరి స్థలం అంటారు? దేవునిదే కదా. మరి ఇదెందుకు ఇలా జరిగింది? ఇదెందుకు వచ్చి మనలో ఉంటుందో పిల్లలు ఆలోచించండి పిల్లలు. ఇంకొక మాట చూడండి పిల్లలు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అనబడును, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి అంటున్నాడు పిల్లలు. అర్థమవుతుందా పిల్లలు? మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం? ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో అది గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రాధాన్యత ఉన్న కట్టడాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఒక ప్రాధాన్యత ఇస్తున్నాం. వాడంట దానంతటిని ఎదిరించు, దానంతటికి పైగా వాడు తను తాను కనపరచుకోవచ్చు దేవుని ఆలయంలో కూర్చున్నాడంట పిల్లలు. అర్థమవుతుందా పిల్లలు? నిజంగా దేవుని ఆలయంలో ఇది చిరం గల దేవుని ఆలయం అయ్యా, మీతో పాటు నేను ఉండి సంచరిస్తాను అన్నాడు దేవుడు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వకపోయే వరకు వెళ్ళి అపవాదు వచ్చి మనలో వచ్చి అది క్లీన్గా ఉన్న వరకు వెళ్ళి ఊడ్చి అమర్చి ఉండుట చూచండి మనం వచ్చి కాపురం ఉంటుందన్న ప్రేరణ. నిజంగా ఆలోచించడం ప్రేరణ. దేవుడు పరలోకాన్ని వద్దనుకొని రాలేదు ప్రేరణ. నా పిల్లలతో పాటు ఉండాలని పర్వతం మీదకి వచ్చేసాడు. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి పర్వతం మీద తీసుకొచ్చేసాడు. అతనికి స్థలం లేక కాదు, అక్కడ సంతోషం లేక కాదు ప్రేరణ. అతనికి ఎవరు కాదన్నారు దగ్గర నుంచి వెళ్ళిపోవాలి కాదు. నిజంగా నా పిల్లలతో పాటు నేను ఉండాలి, వాడిని నేను ఆదరించాలి, వారి కష్ట సుఖాలు నేను పాలి భాగస్థులు కావాలని పంచుకోవాలి. వారి మొరలు బహుశా పరలోకం వరకు ఉన్నాను దేవుడు వినడేమో అని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేను పరిశుద్ధ స్థలంలో కూడా నేను ఇస్తాను, ఆ పర్వతం మీద కూడా నేను ఉంటానని ఆయన సన్నిధిని అక్కడ ఉంచాడు పిల్లలు. అక్కడి నుంచి ఉంచిన దేవుడు తను తాను తగ్గించుకొని దేరాల్లోకి వచ్చేసాడు పిల్లలు. పరలోకంలో స్థలం లేక రాలేదు అతను దేరాల్లోకి. అతను పరలోకంలో స్థలం లేక రాలేదు గుడారాల్లోకి. అతని పరలోకం నచ్చక రాలేదు పిల్లలు ఈ యెరూషలేము మందిరంలోకి. అంతేకాదయ్యా, నువ్వు ఒకవేళ స్థలాన్ని కనుక ఇస్తే మనలోకి వచ్చి నివసిస్తానన్నాడు. నిజంగా నివసించాల్సిన స్థలము జీవికల దేవుని ఆలయం అన్నాడు కదా. ఇందులో స్థలం లేదంట పిల్లలు. అది క్లీన్గా ఉండే వరకు అపవాదు వచ్చి కూర్చుందంట. దీంట్లో కాపురం చేస్తుంది అంటున్నాడు. చదవంగా ఎందుకు మత్తయి సువార్తలో కాపురం ఉంది. మరి ఎందుకు తను వచ్చి మనలో కూర్చుంది? తను వచ్చి మనలో ఎందుకు కూర్చుంది? ఇంతకు ముందు ఇది మన హృదయంలోకి రాకముందు ఎక్కడుంది? ఇది మన అపవాది మన హృదయంలోకి వచ్చి అది క్లీన్గా ఉండేవరకు ఎవరు లేక ఉండేవరకు అది వచ్చి మరి ఏడు దయ్యాన్ని తీసుకొని వచ్చి మన హృదయంలో కూర్చుంది కదా. ఇది మన హృదయంలోకి రాకముందు ఎక్కడుంది? చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. ఎలాగనగా మనం పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో నడుపుతున్నాడు. అర్థమవుతుంది కదా? ఈ దురాత్మల సమూహం అంటే ఆకాశ మండలంలో ఉందన్న పిల్లలు. అది అంతటితో ఆగకుండా ఆకాశ మండలం నుంచి ఎవరు దేవుని కొరకు బ్రతుకుతారా, ఎవరు పరిమాణాలుగా ఉంటున్నారా, ఎవరు ఖాళీగా ఉంటుందో దేవుని వాక్యం ఎవరి హృదయంలో లేదో వారి హృదయంలోకి వచ్చి మనలో స్థాపన చేస్తున్నారు పిల్లలు. ఎవరికైతే దేవునికి అవకాశం ఇవ్వరు. మరి ఇది ఆకాశ మండలంలో ఉంటుంది కదా. మరి ఈ ఆకాశ మండలంలో ఈ దురాత్మల సమూహం ఆకాశ మండలంలో లేకముందు ఎక్కడ ఉంది? ఇప్పుడు మన హృదయంలోకి వచ్చి కూర్చుంది. ఎవరైతే దేవుని కొరకు బ్రతకట్లేదో వారిని చెడుగా వినియోగించుకుంటుంది, అనీతిగా వారిని వాడుకుంటుంది, దుర్మార్గులుగాను మరి తప్పు చేసేవారు గాను పాపాత్ములు గాను మనం వాడుకుంటుంది. అక్కడికి రాకముందు మన హృదయంలోకి రాకముందు అది ఎక్కడ ఉందంటే దురాత్మల సమూహం ఆకాశ మండలంలో ఉంది. ఎవరిని మింగుందా అని గర్జించిన వాళ్ళే అది సంచరిస్తుంది. ఎవరు అవకాశం ఇస్తారని అవకాశం ఇచ్చిన వాళ్ళని మింగడానికి అది వెంటనే వచ్చి వారి హృదయంలో కూర్చుంటుంది. ఇది ఆకాశ మండలానికి రాకముందు ఎక్కడుంది చూద్దాం. ఆ మాట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు
బిలాములోకి వాళ్ళు త్రోసివేశారంట ప్రియులారా. అర్థమవుతుంది కదా ప్రియులారా? అపవాది ఎవరినైతే మోసపరుస్తుందో, వారు ఏదైతే దేవుడు అనొచ్చు, ఏది పూజింపబడుతుందో వాటన్నిటిని కూడా ఎదిరిస్తూ తను తాను కనపరుచుకునే నిమిత్తము అది దేవుని ఆలయం వచ్చి కూర్చుంటున్నాడట. అంటే శివం గల దేవుని మందిరమైన మనలో వచ్చి కూర్చుంటున్నాడట పిల్లలు. అంతకు ముందు ఎక్కడున్నాడు? అది దురాత్మల సమూహము, అది ఆకాశ మండలంలో ఉందని వాక్యం తెలియజేస్తుంది. ఆకాశ మండలం నుండి రాకముందు ఎక్కడుందంట? అది పాతాళ లోకంలో బిలాములో ఉందంట. పాతాళ లోకం బిలాముకి అర్థమవుతుంది పిల్లలు. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, 2 నరకం. ఎక్కడైతే ధనవంతుడు యాత్ర పడుతున్నాడో ఆ యాత్ర పడే స్థలంలో చూసాం కదా, ఒకవైపు యాత్ర పడే స్థలము, మరోవైపు నెమ్మది పొందే స్థలం. దాని లాజరు ఉండే స్థలం. అబ్రాహాము లాజరు ఉండేది కదా. ఈ మధ్యలో ఒక అగాధం ఉంది. ఈ అగాధంలో కట్టిక చీకటి బిలాము, అందులోకి త్రోసివేయబడ్డాడు వాడు సాతాను. ఇక్కడ పడద్రోయబడే మనకు ముందుగా ఎక్కడున్నాడు వాడు? ఇక్కడ పడద్రోయబడక ముందు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. మనం హెచ్కేల్లో చూసాం, ప్రకటన గ్రంథంలో చూసాం గతించిన దినాలు. వాడు మంచి కేరేబుగా, ప్రధానమైన దానిగా దేవుడు నియమించేశాడు. పాపము ఆరోపింపబడే వరకు వాడు ప్రధానమైన కేరేబుగా, మంచి కేరేబుగా అక్కడ నిజంగా సంతోషంగా ఉన్నట్టుగా చూస్తాం పిల్లలు. ఎప్పుడైతే పాపం ఆరోపింపబడిందో, దేవునికి వ్యతిరేకంగా మౌనతతో సమానంగా ఎప్పుడైతే సింహాసనాన్ని ఏర్పరచుకున్న ఆశ కలిగి ఉన్నాడు మనసులో, వెంటనే దేవుడు తనను యుద్ధం చేసి అక్కడి నుంచి తరిమేసినట్టుగా చూస్తాం పిల్లలు. కానీ ఒక విషయం ఏంటంటే పిల్లలు, ఆలోచన పుట్టింది ఇద్దరికి పరలోకంలోనే. దేవుడు అనుకున్నాడు ఏంటంటే నా పిల్లలతో పాటు నేను ఉండాలనుకున్నాడు. అపవాది అనుకున్నాడు దేవుడు దక్కాల్సిన పిల్లల్ని దేవుడికి దక్కకుండా వారి పిల్లలు నేను ఉండాలనుకున్నాడు. అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా? ఇద్దరికి ఆలోచన పుట్టింది అక్కడే పిల్లలు. కానీ దేవుడు నిర్మించిన ఆలయాల్లో వాడు తన ఆలయాన్ని ఏర్పరచుకున్నాడు పిల్లలు. అక్కడి నుంచి దేవుడు తన్ని తరిమేస్తే పాతాళ లోకంలో బిలాములో పడిపోయాడు. కొంత సమయాన్ని తీసుకొని నువ్వు నీ కొరకు బ్రతకదా అనుకున్నారు కానీ పిల్లల్ని నీ కొరకు దక్కకుండా నీ పల్లపు రచన రాకుండా నేను వాడిని చెరిపివేస్తానని ఈ భూమి మీదకి వచ్చి నిజంగా దేవుడికి దక్కాల్సిన వాడిని దేవుడికి దక్కకుండా చేస్తున్నాడు పిల్లలు. అక్కడి నుంచి పాతాళ లోకంలో త్రోయబడ్డాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆకాశ మండలంలో ఉన్నాడు. ఎవరు దేవుని కొరకు బ్రతకరా? ఎవరైనా దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న వారిని పడగొట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు పిల్లలు. అక్కడ నుంచి చూసి మనల్ని వచ్చి నివాసం ఏర్పరచుకుంటున్నాడు పిల్లలు. నిజంగా పరలోకంలో వాడు నచ్చక అక్కడి నుంచి రాలేదు పిల్లలు. దేవునికి తప్పుగా, దేవునికి వ్యతిరేకంగా అనుకున్నాడు కాబట్టి దేవుడు ప్రార్థన చేసేసాడు. పాతాళ లోకంలో వెళ్ళిన తర్వాత అక్కడ స్థలం నచ్చక రాలేదు. అక్కడి నుంచి అక్కడ ఉండలేక, పట్టలేక, అక్కడ ఉన్న యాతను భరించలేక అక్కడి నుంచి ఆకాశ మండలంలోకి వచ్చేసాడు. పాతాళ లోకంలోకి సర్వోన్నతుడు దేవుని కుమారుడా, ఇప్పుడే మమ్మల్ని పాతాళంలోకి పంపించదు అని వేడుకుంటున్నాయి అపవాది. చూసాం కదా మనం గెలిచలేనివాడు. అక్కడి నుంచి పరలోకం నుంచి త్రోయబడిన తర్వాత పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆకాశ మండలంలోకి వచ్చేసాడు. ఆకాశ మండలంలో ఉండలేక మనుషులకు వచ్చి సంచరిస్తున్నాడు పిల్లలు. దేవుడికి దక్కాల్సిన వాడిని దేవుడికి దక్కకుండా చెడు ఆలోచన చేత, చెడు కీర్తి చేత మనుషుల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించడం పిల్లలు, ఎందుకు మనకు సావాసంగా రావాలని ఉంటుంది కానీ రాలేకపోతున్నామంటే ఇది పిల్లలు. దేవుడికి దక్కాల్సిన వాడిని దక్కకుండా 2 శక్తుల మధ్య మనం నలిగిపోతున్నాం పిల్లలు. నిజంగా దేవుడికి ఆలోచన కానీ నా పిల్లలు కదా, మీరు నా కొరకు ఉంటారు, నేను అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటాను, అన్ని విధాలుగా నేను సహకారం వస్తాను. నిజంగా వారు కష్టాల్లో ఉంటారేమో, బాధల్లో ఉంటారేమో, వారు మొరపెట్టగానే నేను విని వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చి వారిని బలపరచాలనుకుంటున్నాను. కానీ ఆ మొరను నిజంగా మనం మొరపెట్టకుండా సాతాను కీర్తుల చేత, సాతాను తన తంత్రాల చేత నీకు ఎందుకయ్యా సావాసం వెళ్ళకపోయినా పర్లేదు, మంచిగా బ్రతకపోయినా పర్లేదు, ఈ లోకంలో మంచిగా బ్రతికిన వారి కంటే మంచిగా బ్రతకని వారి బాగుండదని ఇంకొకరిని మనకు చూపిస్తుంది పిల్లలు. నిజంగా మనకు మంచి అనుకుంటాం, నిజంగా అది కట్టేమనుకుంటాం. మనం నిజంగా ఆలోచించిన పిల్లలు, మంచిగా బ్రతుకుతున్నవాడు కష్టాల్లో, బాధల్లో ఉన్నాడు, దేవుడు పరీక్షించాలనుకుంటాడు. దేవుడు కుమారుడు ఏది లేకపోయినప్పటికీ నాకు ఒక బ్రతుకుతున్నాడు అయ్యా, చూసావా, యోగుని చూసావని ఒకరికి మాదిరిగా ఉంచాలనుకుంటున్నాడు. వెంటనే అపవాదం వచ్చేసి అది కాదయ్యా, వాళ్ళని ఎందుకు బ్రతుకుతాం, అన్ని అనుభవించి కూడా దేవుడి కొరకు బ్రతకొచ్చు, నిజమే అనిపిస్తుంది కదా మనకు కూడా. కొన్ని సందర్భాల్లో చూస్తే వాడి యొక్క ఆలోచన ఏంటంటే దేవుడికి దక్కాల్సిన వాడిని దక్కకుండా చేయాలి. కానీ ఎలా తన కుయుక్తిని ప్రయోగిస్తాడంటే మనకు తెలియకుండానే మంచి మార్గం అనే తెలియజేస్తాడు, కానీ అది చెడు మార్గంలో నడిపిస్తాడు. చిన్నప్పుడు ఎవరన్నా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చిన్న పిల్లలు టీకాలు ఇప్పించడానికి కానీ, ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయిన ఇంజక్షన్ వేయాలన్నప్పుడు ఏమన్న వాళ్ళంటే ఏం లేదు అని అదో మాటలు పెట్టేసి ఇంజక్షన్ చేసేవాడు, తెలుసు కదా పిల్లలు. అలాగే అపవాది కూడా అదే
వాడు చెప్పే విధానం ఏంటంటే అది మంచిగానే అనిపిస్తుంది, కానీ చెడు మార్గంలోకి నడిపిస్తాడు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే పిల్లల ముఖానికి ఒక ఖర్చు కట్టుకొని ఏటీఎంని బద్దలు కొట్టిన సందర్భాలు మనకు తెలుస్తున్నాయి పిల్లలు. వారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అయ్యా ఏం పర్లేదు, నువ్వు ముఖానికి మాస్క్ వేసుకో, ఎవరు కనిపెట్టలేదు, నువ్వు వెళ్ళి ఏటీఎం బద్దలు కొట్టు, కొడితే మొత్తం బ్యాంక్ బద్దలైపోవాలని కొట్టు నేను ఉన్నాను కదా నీ మనసులో ఉంది. ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది పిల్లలు. ఎంతకాలం నువ్వు కష్టపడతావు? ఒక బ్యాంకు కన్ను వేస్తే కాదా, మాస్క్ వేసుకో, ఏమైనా నువ్వు కన్ను కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఆలోచనలు మనసులో కొట్టిస్తుంది పిల్లలు. చెడు మార్గంలో నడిపిస్తుంది. వాడు చెప్పేది కూడా కరెక్ట్ అంటే ఇంకా 15 సంవత్సరాలు నువ్వు ఏం కష్టపడతావు, ఇంటికి వెళ్ళి ఒక ఏటీఎం పదకొండు సరిపోతుంది అనుకుంటాం. నిజమే అనిపిస్తుంది మనకు, ఆ మార్గాన్ని మనకు చూపిస్తుంది పిల్లలు. నిజంగా ఒక సందర్భం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక తల్లి ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళింది. వెంటనే ఏం చేశాడంటే మొఖానికి మాస్క్ వేసుకొని వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లో ఆమెను భయపెట్టి ఒక చిన్న కత్తితో భయపెట్టి ఆమె దగ్గర ఉన్న డబ్బులు అనుకున్నాడు. ఏటీఎం బద్దలు కొట్టేసాడు, అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసాడు. అనుకున్నాడు ఏంటంటే నన్ను ఎవ్వరు పట్టుకోరు, 4 నిమిషాలు కదా, 4 గంటలు కదా, 4 సంవత్సరాలు నన్ను ఎవరు పట్టుకోలేదు, తరం కాదని తన మనసులో అనుకున్నాడు పిల్లలు. ఇది మనిషికి వచ్చిన ఆలోచన కాదు పిల్లలు, వారి హృదయంలో ఉండి చెడు ఆలోచన వైపు లాక్కెళ్తుంది. అలా అనుకున్నాడు. 4 గంటల్లోనే పోలీసులు దానికి ఛేదించేశారు పిల్లలు. ఏమనుకున్నాడంటే నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకున్నాడు. ఎందుకు? నేను ముఖానికి ఖర్చు కట్టుకున్నాడు, ఆమె నా కళ్ళు మాత్రమే చూసింది అనుకున్నాడు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయం మర్చిపోయాడు పిల్లలు. కెమెరాలో ఉన్న రూపం పడుతుందన్న విషయాన్ని మర్చిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు లాక్కెళ్ళిపోయారు. నువ్వేనా చేసిందంటే నువ్వు చెప్పకు, నేను లోపల ఉండే అంతరాత్మ ఎలా ఉంటుందంటే వాడి యొక్క ఆలోచన నువ్వు చెప్పకయ్యా, నువ్వు చెప్పకు, వాడు ఏమన్నా చేసుకోవాలి, నువ్వు డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు. నిజమే అనుకుంటాను, మరి చెప్పకపోతే అది నాకన్నా ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది వీడు అనుకుంటాను. 2 లాటలు వీల్ పేపర్కి అయ్యా బాబు నేనే చెప్పేశాను, నేనే తీసాను సరే అయిపోతాను. కర్ర ఎత్తితే చాలు నేనే తీసాను అన్నాడు. నిజంగా ఎంత ఏమని చెప్పొద్దు అనుకున్నా, మరి ఎందుకు చెప్పేసామంటే కానీ దెబ్బ పడేవాడికి నిజం బయటకు వచ్చేసింది పిల్లలు. అపవాదితో మనల్ని అలాగే మోసం చేస్తుంది పిల్లలు. అది మన మీద ఉందనే విషయం కూడా మనకు తెలియదు పిల్లలు. చిన్నపిల్లలకి ఏది ఇంజక్షన్ చేస్తామో తెలియకుండా వాళ్ళని భ్రమ పెట్టి మనం ఎలాగైతే మనం ఇంజెక్ట్ చేస్తామో అపవాదితో అలాగే చేస్తుంది పిల్లలు. ఆయన దక్కాల్సిన మనల్ని తనకు దక్కకుండా ఒక మాయలో మనం వచ్చేస్తుంది పిల్లలు. నిజంగా అనుకుంటాం దేవుని వాక్యం కొరకు మనం ప్రయాసపడుతూ మనం దేవుని వాక్యం చూడాలనుకునే ఇంటర్నెట్ అంతా బాగా వాడడం పిల్లలు. ఆ రోజు చూసేది 10 నిమిషాలు దేవుని వాక్యం ఉంటామో మీకు అంతా లోక విషయాలు వినిపిస్తుంది. నిజం పిల్లలు, మనం అనుకుంటే మనం చక్కగా ఉన్నాం అనుకుంటాం, దేవునికి లోకంలోనే ఉన్నాం అనుకుంటాం. అది సాతాను మాయకి లాక్కెళ్ళిపోతుంది పిల్లలు. నిజంగా ఆలోచించాలి పిల్లలు. ఇంకా చూడ పిల్లల ఒక విషయం నేను గుర్తు చేస్తాను పిల్లలు. ఈ మధ్య కాలంలో సంవత్సరం ముందు బెంగళూరులో ఒక సందర్భం జరిగింది. ఒక అతను విశ్వాసే ఏటీఎం బద్దలు కొట్టేశాడు, ఏటీఎం డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, ఖర్చు చేశాడు, బాగా చేశాడు. పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. ఏమైతే సీసీ కెమెరా ముందుగా తెలుస్తుంది, కానీ సీసీ కెమెరానే ముందు పగలగొడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, మరి ఎక్కడ ఉంటారు, ఇంత డబ్బు పెట్టుకుని ఎక్కడ ఉంటారని అక్కడికి ఉంటే ప్రాబ్లం అవుతుందని ఒక మంచి హోటల్కి వెళ్ళిపోయాడు. ఒకరు ఫ్లాట్ తీసుకున్నాడు, రూమ్ తీసుకున్నాడు, హోటల్లో ఉన్నాడు. వీళ్ళు మామూలుగా బ్రతికేవాడు ప్రతిసారి డబ్బులు కట్టలు ఇచ్చేసరికి మా హోటల్ వాడికి డౌట్ వస్తుంది రాదా? సామాన్య మానవుడికి డౌట్ వచ్చినప్పుడు మరి నిఘా వ్యవస్థ డౌట్ రాదు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, లోపల వేసేసారు. చాలా రోజులు కుమ్మేశారు పిల్లలు. కుమ్మిన తర్వాత కొంతకాలానికి వేలు మీద బయటకు తీసుకొచ్చేసారు. వేలు మీద బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏమంటారంటే, అయ్యా నేను డబ్బులు ఏం చేశాను తెలుసా, నేను పరిచర్య కోసం వాడాను, దేవుని పరిచర్య కోసం వాడాను. నువ్వు ఒక్కవేళ నీకు అంత ధైర్యం ఉందా, దేవుని కొరకు నువ్వు ఏటీఎం పాల్గొంటే దమ్ము ఉందా నీకు అని ప్రశ్నించుకోవడం ఉండడే వాడు అని అపవాది మనసులో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆలోచించడం, దేవుడు మనలో అలా అనుకుంటాడా? దేవుడు మనలో నుంచి అలాంటి ఆ విషయాలు ఆశిస్తాడా? ఒక మనిషిని పడగొట్టాలన్న ఆలోచన దేవుడికి ఉంటుంది, కానీ దేవుళ్ళు ఉండాలనుకుంటున్నాం పిల్లలు. కానీ దేవుడికి ఉండకుండా దక్కకుండా అపవాది మన పైన ఎంతో కుయుక్తులతో కుట్రతో మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది పిల్లలు. నిజంగా వాడి యొక్క తంత్రాలు మనం తెలుసుకోవాలి పిల్లలు. రక్షణకు వచ్చేసాం కదా, బాప్తిసం తీసుకున్నాం, సహవాసంలో ఉంటున్నాం, మనలో పాల్గొంటున్నాం. వాడి యొక్క అపవాది యొక్క కుయుక్తులు మనం తెలుసుకోవాలి. ఇంకా రక్షణలో మనం ఎదగాలంటే, ఫలించాలంటే, రక్షణ ఇంకా ఈ ముందుకు వెళ్ళాలంటే, పరిపూర్ణం కావాలంటే ఏ రీతిగా ఉండాలి, ఇంకా వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం. ముందున తర్వాత మాటలు కొద్ది మాటలు దేవుడికి శాశ్వతించుకోవాలి. ఆమె పిల్లలు దయచేసి లేచిన కూడా ముగింపు ప్రార్థన చేసుకున్నాం.